నమస్కారం. దూరదర్శన్ యాదగిరి తెలంగాణ అధికారులకు, ఉద్యోగులకు, ప్రేక్షకులకు, శ్రేయోభిలాషులకు, స్నేహితులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ, అలాగే ఇక్కడున్న అధికారులకు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దూరదర్శన్ అంటేనే విశ్వసనీయతకు మారుపేరు. సమాజంలోని ప్రతి రంగాన్ని స్పృశిస్తూ, సమాజ హితం కోసం పనిచేస్తూ దాదాపు హాఫ్ సెంచరీని దాటేశాం ఇప్పటి వరకు. ఈ ప్రయాణంలో ఎన్నో అనుభవాల్ని, జయాపజయాల్ని మూటకట్టుకున్నాం. కాల ప్రవాహాన్ని తట్టుకుని మన విశ్వసనీయతని తగ్గేదేలే అన్నట్టుగా నిలబడుతూ వచ్చాం ఇప్పటి వరకు. అంది వచ్చిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఆ ప్రపంచంలో కూడా మనదైన ముద్ర వేసేందుకు, ప్రజల ముందుకు వెళ్లేందుకు సంసిద్ధమైన ఈ క్రమంలో మనం ఈరోజు అంతా ఇక్కడ సమావేశమయ్యాం. దూరదర్శన్ యాదగిరి తెలంగాణ ప్రేక్షకుల మనసు మురిసేలా, అలాగే ఛానల్ ప్రతిష్ట కూడా మరింత మెరిసేలాగా రూపొందించిన రోజువారీ కార్యక్రమాలు, వీటితో పాటు వారంలోని ప్రతిరోజు ఒక ప్రత్యేక కార్యక్రమంతో పలకరించే ప్రత్యేక షోస్ వివరాలని పరిచయం చేసుకుందాం. గౌరవనీయులైన దూరదర్శన్ యాదగిరి తెలంగాణ అధికారులు ఆయా కార్యక్రమాలని ఆవిష్కరిస్తారు. అయితే దూరదర్శన్ యాదగిరి తెలంగాణ శ్రీకారం చుడుతున్న ఈ నూతన ఒరవడిని మంగళప్రదంగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ప్రారంభిద్దాం. మరి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం దూరదర్శన్ యాదగిరి తెలంగాణ డిడిజీ ఇంజనీరింగ్ అండ్ హెడ్ ఆఫ్ ది ఆఫీస్ శ్రీ ఎన్వి రమణ గారు, అలాగే జాయింట్ డైరెక్టర్ న్యూస్ మరియు హెడ్ ఆఫ్ ది న్యూస్ శ్రీ డాక్టర్ రాహుల్ గౌలికర్ గారు, మార్కెటింగ్ డీడీజీ సిఆర్డి శ్రీ ఎన్ బాలకృష్ణ గారు, హెడ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ శ్రీ పివి సత్యనారాయణ గారు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం సార్. జ్యోతి ప్రజ్వలనం సరికొత్త వెలుగులకు శ్రీకారం. వేదిక మీద వెలుగుతున్న జ్యోతిలా దూరదర్శన్ యాదగిరి తెలంగాణ ప్రేక్షకుల హృదయాల్లో నిండుగా మెండుగా మెలగాలని కోరుకుందాం. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని శుభారంభం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు సార్. జ్యోతిని వెలిగించాక దైవ ప్రార్థన చేయడం అనేది మన సంప్రదాయం, సంస్కృతి. భారతీయులకి భారత మాతను మించిన దైవం మరొకటి ఉంటుందా? లేదు కదా. స్వేచ్ఛను వరంగా అనుగ్రహించిన ఆ భారతమాతను, అలాగే స్వాతంత్రాన్ని సాధించేందుకు ప్రాణాలనే పువ్వులుగా అర్పించినటువంటి త్యాగధనుల జీవితాలని స్మరించుకుంటూ ఒక చక్కని స్వాతంత్ర గీతాన్ని ప్రార్థనగా చేద్దాం. ఆలపించడానికి మన ముందుకు వస్తున్నారు తెలుగు కోకిల శ్రీమతి భూదేవి సింగర్. అందరికీ నమస్కారం. రచించిన వారు డాక్టర్ సుద్దాల అశోక్ తేజ గారు. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అమృతోత్సవ భారతి, అమృతోత్సవ భారతి, తెలంగాణ హారతి, స్వేచ్ఛ కోరిన అమరుల ప్రాణ త్యాగ నిరతి, కన్నీటి దీప సన్నుతి. 77 ఏళ్ల స్వరాజ్య పూజ్య ధీమతి, చెప్పచరచి సాగుతున్న పెప్పులి నవ భారతి, తెలంగాణ ప్రజల సజల హర్షనయన సంస్కృతి, అమృతోత్సవ భారతి.
అటు మంగళ్ పాండే బహిరంగపు ఉరికంబానికి, అంతకు ముందే రామ్జీవి ఉరుల మర్రికి, జలియన్ వాలా బాగున వేల ప్రజల బలిదానం, తెలంగాణ పోరులోన 4000 జనహననం, లజపతి రాయ్ రక్తాన్ని కళ్ళ చూసి లాఠీ, వందే మాతరం వందే మాతర రామచంద్రునిపై కొరడా, రాజగురు సుఖదేవ భగత్ సింగ్ సమంగా, అల్లూరి కొమరం భీం తుర్రే బాజులర్పించిరి ప్రాణాలను తృణంగా, అమృతోత్సవ భారతి తుప్పులాగా పట్టిన తెల్లవాని పాలనపై నిప్పుల జ్వాలాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం, రాజరికం పాలనపై తెలంగాణ గర్జనం, మట్టి పిడికిళ్ళ నుండి తిరుగుబాటు విప్లవం, సీమ దొరల గుండెల్లో విట్టిండియ హుంకారం, భారతాన తెలంగాణ భాగమనే ధిక్కారం, గాంధీ నెహ్రూ అబుల్ కలాం సర్దార్ పటేల్ అక్కడ, టంగుటూరి వావిలాల మాడపాటి సురవరం, సుందరయ్యలిక్కడ, అమృతోత్సవ భారతి విముక్త భారతాన్ని ఘనశక్తిగా మార్పించిన నెహ్రూ పరిపాలన, పంచశీలాచరణ, ఆర్థిక సంక్షోభాన్ని చిటికెలోన దాటించిన మన పివి సంస్కరణ, ఆర్థిక సరళీకరణ, దుర్భర భారతి నాడు నిర్భర భారతి నేడు, ప్రజ్వలించి ప్రకాశించి వికాస భారతి నేడు, తల ఎత్తిన స్వేచ్ఛామృతోత్సవ భారత మాత, భూప్రపంచ విపంచిపై మోగే భగవద్గీత, తల ఎత్తిన స్వేచ్ఛామృతోత్సవ భారత మాత, భూప్రపంచ విపంచిపై మోగే భగవద్గీత. చక్కని గీతాన్ని వినిపించారు, మీకు ధన్యవాదాలు. అలాగే చరిత్రలో స్వాతంత్రానికి ఎవరెవరైతే దోహదపడ్డారో వాళ్ళందరినీ కూడా తలుచుకుంటూ అటువంటి చక్కని గీతాన్ని రచించినటువంటి సుద్దాల అశోక్ తేజ గారికి కూడా ధన్యవాదాలు. ఇక అద్భుతమైన కార్యక్రమాలతో ప్రజల హృదయాన్ని అర్ధ శతాబ్దానికి పైగా అలరిస్తున్న దూరదర్శన్ ప్రయాణం ఒక చరిత్ర. టెలివిజన్ ఇండియాగా పిల్లలు రైతుల కార్యక్రమాలతో పరిచయం అయిన నాటి నుండి నిన్న మొన్నటి దూరదర్శన్ వారి చిత్రలహరి, డైలీ సీరియల్స్, ఫోన్ ఇన్ కార్యక్రమాల వరకు అదొక విశిష్టమైన ప్రస్థానం. ప్రేక్షకుల మన్ననలు పొందిన
ట్రెండ్ సెట్ చేయడం అనే ఒక కళ దూరదర్శన్కి మాత్రమే సొంతమంటే అతిశయోక్తి కాదు. అలా తన ప్రయాణంలో ట్రెండ్ సెట్ చేయడానికి సరికొత్తగా సిద్ధమైన దూరదర్శన్ యాదగిరి తెలంగాణ లోగోని ఇప్పుడు ఆవిష్కరించుకుందాం. లోగోని ఇనాగ్రేట్ చేయాల్సిందిగా దూరదర్శన్ యాదగిరి తెలంగాణ డీడీజీ ఇంజనీరింగ్ హెడ్ ఆఫ్ ది ఆఫీస్ శ్రీ ఎన్వి రమణ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సత్యం శివం సుందరం, అద్భుతంగా ఉంది క్యాప్షన్ కూడా. థ్యాంక్ యూ సార్. తేజోభూమి తెలంగాణ ప్రజల గుండె చప్పుడై కోటి రత్నాల వీణ మీద సరికొత్త రాగాలు ఆలపించేందుకు సిద్ధమైన దూరదర్శన్ యాదగిరి తెలంగాణ కార్యక్రమాల మాంటేజ్ని ఆవిష్కరించాల్సిందిగా హెడ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ శ్రీ పివి సత్యనారాయణ గారు దీనికి సంబంధించిన మాంటేజ్ని ఆవిష్కరించాల్సిందిగా కోరుతున్నాం. అద్భుతంగా ఉంది మాంటేజ్. ఎందుకంటే మనం ప్రతిసారి చూస్తూ ఉంటాం దూరదర్శన్కి సంబంధించిన మాంటేజ్లు ఎప్పుడు అలాగా మన కళ్ళని ఆకట్టుకునే విధంగా కనబడుతుంటే, ఈసారి ఈ కొత్త మాంటేజ్ కూడా హైదరాబాద్ అలాగే చుట్టుపక్కల తెలంగాణలోని ముఖ్యమైన ప్రదేశాలకి సంబంధించిన అన్నిటినీ కూడా కవర్ చేస్తూ ఇచ్చిన ఈ మాంటేజ్ ఇప్పుడు థ్యాంక్ యూ సార్. ఎనీవేస్, ఈ శుభ సందర్భంలో ఈనాటి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకుని ఒక చక్కటి నృత్యాభినయాన్ని ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నారు చిన్నారులు. గాయత్రి ఇన్స్టిట్యూట్ వారి చిన్నారుల బృందంచే వందే మాత్రం కూచిపూడి నృత్యం ప్రదర్శించడానికి మన ముందుకు వస్తున్నారు నోషిత, తన్వి, ఆరాధ్య, లక్ష్మీప్రియ, లాస్య అండ్ అక్షర. वन्दे मातरम् वन्दे
చక్కని అభినయంతో ఆకట్టుకున్నారు పిల్లలు. గాడ్ బ్లెస్ యూ. స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తితో ఈ ప్రాంగణాన్నంతా కూడా మరింత తేజోభరితం చేసినందుకు మీ అందరికీ మరొకసారి శుభాభినందనలు. మనం ముందుగానే చెప్పుకున్నట్టు ట్రెండ్ సెట్ చేయడం దూరదర్శన్కి కొత్త కాదు. ఎన్ని శాటిలైట్ ఛానల్స్, ఇంటర్నెట్, యూట్యూబ్ అన్నీ అందుబాటులోకి వచ్చినా కూడా దూరదర్శన్కి తనకంటూ ఒక ప్రత్యేకమైన వ్యూవర్షిప్ ఉంది. అందుకే ఇప్పటికీ కూడా దూరదర్శన్ దేశంలోనే అతిపెద్ద ప్రచారకర్తగా ప్రజాదరణని అందుకుంటూ ఉంది. ఈ క్రమంలో దూరదర్శన్ యాదగిరి తెలంగాణ కనువిందు చేసే వినూత్నమైన కార్యక్రమాలతో ప్రజాలోకాన్ని, ప్రేక్షక లోకాన్ని అలరించేందుకు నిరంతర వార్తా స్రవంతితో ప్రజల కోసం నిజాలు మాత్రమే మాట్లాడేందుకు సరికొత్త కార్యక్రమాల స్రవంతితో మీ ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమాల్లో ప్రతిరోజు ప్రసారమయ్యే డైలీ కార్యక్రమాల గురించిన పరిచయాన్ని ముందుగా చేసుకుందాం. ఆగస్టు 15 అంటే ఈరోజు 2024 గురువారం నుండి మొదలుకొని ప్రతిరోజు సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 7:15 నుండి 7:30 వరకు ప్రసారమయ్యే కార్యక్రమం యోగా అండ్ ఫిట్నెస్. ఇప్పట్లో అందరికీ యోగా అండ్ ఫిట్నెస్ ఇటువంటి వాటి మీద చాలా అవగాహన ఉంది. ఆరోగ్యం కాపాడుకుంటే జీవితం ఆనందదాయకంగా సాగుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా సులువుగా ఉండి చక్కని ఇంపాక్ట్నిచ్చే యోగా, ఫిట్నెస్ టెక్నిక్లని ఈ కార్యక్రమంలో పరిచయం చేస్తున్నాం. ప్రజల్లో ఆరోగ్య స్పృహని కూడా ఈ కార్యక్రమం పెంపొందించగలదని ఆశిస్తున్నాం. ఇంత చక్కగా ప్రారంభమవుతుందండి దూరదర్శన్ ప్రేక్షకులకి వారి రోజు ఫిట్నెస్తో. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు దూరదర్శన్ వీక్షించే వాళ్ళందరికీ తెలిసే విషయం, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి వారంలో ఒకరోజు సీఎంతో ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహించిన ఘనత కేవలం దూరదర్శన్కే సొంతం. ఇటువంటిది ఇప్పుడు ఎవరైనా చేయాలన్నా గొప్ప గొప్ప శాటిలైట్ ఛానల్స్ ప్రయత్నించినా కూడా ఇది సాధ్యం కాని పని. ఒకప్పుడు దూరదర్శన్ ఈ పని చేసి చూపించింది. ఆ విధంగా ప్రజలకి, ప్రభుత్వానికి వార్తగా వ్యవహరించి మీడియా అనే పదానికి అచ్చమైన నిర్వచనంగా నిలిచింది. ఎన్నో సమస్యల పరిష్కారానికి కూడా కారణమైంది. ఇప్పుడు ప్రజా దర్బార్ లాంటివి నిర్వహిస్తున్నారు నేరుగా వెళ్ళడానికి. కానీ అప్పట్లో అయితే ఇది నేరుగా కాల్స్ ద్వారానే ఆ సమస్యలకి పరిష్కారాన్ని చూపించే ఒక చక్కని కార్యక్రమాన్ని దూరదర్శన్ నిర్వహించడం అనేది మనందరికీ ఒక గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు అనేక సమస్యలకి పరిష్కారాలను చూపిస్తూ వినోదాన్ని అందిస్తూ వారంలోని ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక వినూత్నమైన ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమాన్ని, హలో తెలంగాణ కార్యక్రమాన్ని అందించేందుకు సిద్ధమైంది దూరదర్శన్. వాటిలో సోమవారం నుండి శనివారం వరకు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ఒకసారి చూద్దాం. హలో తెలంగాణ ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో భాగంగా ప్రతి సోమవారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు లీగల్ అవేర్నెస్. ఇప్పట్లో చాలామందికి న్యాయపరమైన సలహాలు ఎక్కడి నుంచి అందుకోవాలి, ఎలా అందుకోవాలి, ఎక్కడికైనా వెళ్ళామంటే డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అలా కాకుండా నేరుగా మన లైవ్ కార్యక్రమానికి కాల్ చేసిన వారికి ఇటువంటి సలహాలు అందుతాయి. ఎటువంటి సమస్యలు ఉన్నా వీలైనంత వరకు పరిష్కార మార్గం చూపించే అవకాశం ఉంటుంది. న్యాయపరమైన సమస్యలో చిక్కుకొని బయటపడే మార్గం తెలియక ఎవరెవరైతే సతమతం అవుతూ ఉంటారో వారికి న్యాయం చేకూర్చేలా ఈ కార్యక్రమం ఒక చుక్కాన్లా చక్కని న్యాయ సలహాల్ని అందిస్తుంది. న్యాయ నిపుణులు ఎవరెవరైతే ఉంటారో వారు ఈ ఫోన్ ఇన్లో పాల్గొని ప్రేక్షకులు అడిగే సమస్యలకి సమాధానాలు ఇస్తారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 సంవత్సరంలో వచ్చింది. అది వచ్చినప్పుడు 484 సెక్షన్స్ ఉండేవండి. ఇప్పుడు ఈ కొత్త బిఎన్ఎస్ఎస్ అంటే భారతీయ నాగరిక సురక్షా సంహితలో 532 సెక్షన్స్ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఫేస్ చేస్తున్న అనేక ప్రాబ్లమ్స్లో ఇది కూడా ఒకటండి. అందుకంటే ముఖ్యమైనది కూడా ఉంది. ఎందుకంటే ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది. ఇప్పుడు చెప్పుకోబోతున్న విషయం దాని గురించే.
కరోనా, జికా, నికా, చండీపూర, హెపటైటిస్ ఏ, వీటి పేర్లు వింటుంటేనే మనందరికీ జ్వరం వచ్చినట్లుగా అయిపోతుంది కదా. కంటికి కనపడని ఇటువంటి అత్యంత సూక్ష్మమైన వైరస్ల విజృంభణకి ప్రపంచం వణికిపోతూ ఉంది. వీటితో పాటు పెరుగుతున్న కాలుష్యం, జీవన విధానాలు కూడా మనిషి ఆయుష్పై పగబడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కేవలం ఆరోగ్యకరమైన జీవన విధానం మాత్రమే మన జీవన రేఖని పదిలం చేయగలదు. ఆరోగ్యకరమైన జీవన విధానాల్ని అలవర్చుకోవడానికి, వివిధ అనారోగ్యాలకు చెక్ పెట్టడానికి కూడా అవసరమైన లైఫ్ స్టైల్ మరియు వైద్యానికి సంబంధించిన ప్రేక్షకుల సందేహాలకు లైవ్లో సమాధానాలు అందించేందుకు ప్రతి మంగళవారం ఫోన్ ఇన్ లైవ్ను జీవనరేఖ పేరుతో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనుంది దూరదర్శన్ యాదగిరి, తెలంగాణ. ప్రతి సంవత్సరం కూడా 28 సెప్టెంబర్ నాడు చేసుకుంటామండి. ఈ సంవత్సరం వచ్చేసి ఇది ఒక 17th వరల్డ్ రేబీస్ డే అనమాట. ఇది గ్లోబల్ ఏలియన్స్ వాళ్ళు ఆ సంస్థ ప్రారంభించారండి 2007లో. ఈ సంవత్సరం వచ్చేసి 17th. ఏదో విధంగా ఏంటంటే పొగాకుని ఏ ఫామ్లో, కొంతమంది ఇప్పుడు హుక్కా అని కొత్త కల్చర్ వచ్చింది. అందరు ఏదో విధంగా పొగాకుని వాడడం వల్ల ఏమవుతుందంటే ఈ నోటి క్యాన్సర్లు ఎక్కువైపోయాయి. ఇది ఆ గాలిలో వచ్చే ఒక అంటువ్యాధి, ఇన్ఫెక్టివ్ డిసీజ్ అంటారు, అంటే ఎయిర్ బోర్న్ డిసీజ్. మనం వరల్డ్ వైడ్ కానీ మన భారతదేశం స్టాటిస్టిక్స్ చూసుకున్నా కూడా భారతదేశంలో ఫర్ ఎగ్జాంపుల్ 1 to 2% ఉమెన్ ఈ మత్తు పదార్థాల వినియోగం ఉంటే మన మగవాళ్ళలో 17 నుంచి 20% ఉండింది. ఇప్పుడు ఒక విషయం చెప్పాలి మీ అందరితో. మా తమ్ముడు 10th క్లాస్ అయిపోగానే ఏ గ్రూప్ తీసుకుంటే బెటర్ అని మా బావగారిని నేను ఒక క్వశ్చన్ అడిగాను. దానికి ఆయన ఇంకో ఆలోచన లేకుండా బైపీసీ తీసుకోమను అని చెప్పేశారు. అక్కడే ఉన్న మా సిఏ అన్నగారు క్వశ్చనే లేదు, హ్యాపీగా సిఈసి తీసుకోమన్నారు. పక్కనే ఉన్న మా అక్కగారు, ఆవిడ ఐటీ ఎంప్లాయీ, అసలు ముందు ప్రపంచం అంతా ఏదే ఖచ్చితంగా ఎంపీసీ తీసుకోమని ఆవిడ చెప్పారు. సో ఆల్రెడీ ఒక సందేహంలో ఏం చేయాలో తెలియని ఒక అయోమయంలో ఉన్న మా తమ్ముడు నాకు కూడా 4 చివాట్లు పెట్టాడు, ఇంత కన్ఫ్యూజన్కి గురి చేసినందుకు. ఇలాగా చాలామంది ఏంటంటే వీటిలో ఏ దారిలో వెళ్ళాలో అర్థం కాని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కెరీర్ డ్రైవింగ్ ఏ దారిలో చేయాలో అర్థం కాని వారి లెక్క చాలా ఎక్కువే కదా. మనం చూస్తూ ఉంటాం చుట్టూ. మా ఫాదర్ లేకపోతే మా పేరెంట్స్ సరిగ్గా గైడ్ చేసి ఉంటే మేము ఇప్పుడు ఇంకోలా ఉండేదేమో మా కెరీర్ అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటి వారిని గందరగోళానికి గురి చేయకుండా చక్కని కెరీర్ గైడెన్స్ సలహాలు అందించేందుకు ప్రతి బుధవారం ఫోన్ ఇన్ లైవ్ను కెరీర్ గైడెన్స్ పేరుతో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అందించనుంది దూరదర్శన్ యాదగిరి, తెలంగాణ. మరి ఈ కోర్సెస్ చేసిన వాళ్ళకి కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, వాళ్ళకి ఎలాంటి జాబ్స్ వస్తాయి, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. ఈ వెబ్ డిజైనింగ్ అనే కోర్స్ ఏంటి అని అంటే ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ వచ్చేసింది. వితౌట్ కోడింగ్ నేర్చుకోవచ్చు, కోడింగ్తో నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి బిజినెస్కి ఎవరికైనా కూడా వెబ్సైట్ అనేది ఫౌండేషన్ అన్నట్టు. వెబ్సైట్ ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెంట్. అదొక 24/7 సేల్స్ ఏజెంట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇలాంటి స్కిల్ ఒకటి నేర్చుకుంటే ఏంటంటే ఇప్పుడున్న టైంలో నేర్చుకోవడం కూడా చాలా ఈజీ అయిపోయింది. కెరియర్ని బిల్డప్ చేసుకోవడం కానీ లేదంటే కెరియర్ని ప్లాన్ చేసుకోవడం కానీ చాలా యూనిక్గా ఉంటున్నాయి. కరెక్ట్. 10th చేస్తాం, తర్వాత 12th చేస్తాం, 12th దాంతో ఒక మంచి కాలేజ్కి అప్లై చేస్తాం, కాలేజ్ ద్వారా జాబ్ వస్తుంది. కానీ మనం రియాలిటీలో చూసుకుంటే చాలామంది మన చుట్టూతున్న వాళ్ళల్లోనే ఒక బీటెక్ చేస్తారు, లేకపోతే బీఎస్సీ చేస్తారు. కానీ జాబ్ వచ్చేసరికి వాళ్ళు బ్యాంకులో చేస్తుంటారు, లేకపోతే సొంత బిజినెస్ చేస్తుంటారు, లేకపోతే మళ్ళీ కొంతమంది వ్యవసాయంలోకి వెళ్తారు. పాలకూర, పప్పు దినుసులు, చిరుధాన్యాలు, పాలు, పన్నీరు రోజు ఆహారంలో భాగంగా చేసుకోవాలండి. అప్పుడే శరీరానికి సమతులమైన ఆహారం అందుతుంది. అంతేగాని రోజు ఫ్రై చేసి పెట్టమని భార్యని వేధించకూడదు. దానివల్ల ఆవిడ మూడుతో పాటు మన ఆరోగ్యం కూడా పాడవుతుందని గుర్తుంచుకోవాలి. సరే, ఇలా చెబితే చాలామందికి మాకు ఇష్టమైన ఫుడ్ తినకూడదా అని అడుగుతారు. కాకపోతే దానివల్ల వచ్చే పరిణామాలు మనం అన్ని చోట్ల చూస్తూనే ఉన్నాము. మన ఆరోగ్యం అనేది మనకి ముఖ్యమని మనకు అర్థం కావాలి. ఏం తినాలి, ఎలా తినాలి అనేది ఒక పెద్ద సబ్జెక్టు. దాన్ని తెలుసుకోవాలంటే ఆరోగ్యంగా, అందంగా, ఆనందంగా జీవించడం సాధ్యమవుతుంది తెలుసుకుంటే. నేను ఈ మధ్య ఒక చిన్న ఉదాహరణ చెబితే, ఒక ఫేమస్
డైటీషియన్ కావచ్చు, న్యూట్రిషనిస్ట్ కావచ్చు, జస్ట్ ఒక సలహా ఇస్తేనే 18,000 20,000 తీసుకుంటున్నారంట. మన కార్యక్రమం ద్వారా మనం అలాంటి ఒక ఎవరైతే ఉంటారో గెస్ట్ని మీకు ఉచితంగానే వారి ద్వారా సలహాలు అందించబోతున్నాము. ఈ ప్రతి గురువారం ప్రసారం కాబోయే ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ఫుడ్ అండ్ న్యూట్రిషన్ చూస్తే కనుక మీకు ఇటువంటి సమస్యలు, సందేహాలు ఏమన్నా ఉంటే క్లియర్ అయిపోతాయి. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనుంది దూరదర్శన్ యాదగిరి తెలంగాణ. వెజిటేబుల్ కంటెంట్ 2 servings ఆఫ్ ఫ్రూట్, అంటే ఆల్మోస్ట్ 300 grams ఆఫ్ ఫ్రూట్ అనేది ఉండాలి. సో ఇలా ఫ్రూట్, వెజిటేబుల్, మిల్లెట్స్, హోల్ పల్సెస్ అంటే పొట్టు ఉన్న ధాన్యాలు ఇంక్లూడ్ చేసుకోవాలి. ఆహారం సమతుల్యంగా కనుక తీసుకున్నట్టయితే మనం చాలా వరకు అడల్ట్హుడ్లో వచ్చే సమస్యలని మనం డెఫినెట్గా ప్రివెంట్ చేయొచ్చు. బతుకు జట్కా బండి కాకుండా ఉండాలంటే భార్యాభర్తల బంధం బలంగా ఉండాలి. ఆ మాటకొస్తే కుటుంబంలోని ప్రతి ఒక్కరితో, సమాజంలో కూడా ప్రతి ఒక్కరితోనూ ఆరోగ్యకరమైన అనుబంధాల్ని కలిగి ఉండడం అనేది అవసరం. ఆప్యాయంగా మెలగడం కూడా చాలా అవసరం. నేటి ఉరుకు పరుగుల ఒత్తిడి జీవితంలో వీటిని చాలా వరకు కోల్పోయి లేనిపోని తలనొప్పులు కొని తెచ్చుకుంటూ ఉంటున్నాం అని చెప్పక తప్పదు. ఇటువంటి తరుణంలో బాంధవ్యాల ప్రాముఖ్యతని చాటి చెబుతూ ఒక చక్కని ఫోన్ ఇన్ లైవ్ను జీవన బంధాలు పేరుతో ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు నిర్వహించనుంది దూరదర్శన్ యాదగిరి తెలంగాణ. ఈ కార్యక్రమంలో కుటుంబంలో తలెత్తే సమస్యలు, మానసిక ఒత్తిడి, ఇతర సైకలాజికల్ సమస్యలకు ప్రేక్షకులు లైవ్లో అడిగే ప్రశ్నలకి నిపుణులు సమాధానాలు ఇస్తారు. పట్టించుకుంటున్నారా? మార్పులు పట్టించుకుంటే మార్కులు ఆటోమేటిక్గా వస్తాయి. కాబట్టి ఒత్తిడి క్రియేట్ ఫస్ట్ పేరెంట్స్. అంతే. సంతోషాలు వచ్చినప్పుడే కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు కూడా నవ్వేవాడే హీరో అంటుంటారు. సో చిరునవ్వుతో చాలా సాధ్యపడతాయి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, క్వశ్చన్ వచ్చినప్పుడు మనం గూగుల్ తల్లికి జై అనే రోజులు పోయాయి. ఇప్పుడంతా చాట్ జీపీటీ కోసం వెతుకుతున్నారు, జపం చేస్తున్నారు. కొందరైతే ఇంకాస్త ముందుకెళ్ళి ఏని అప్రోచ్ అవుతున్నారు. ఇనుములో హృదయం మొలిచినే అని ఆశ్చర్యపోయే రోజులు పోయి ఆ హృదయం కోసం ఏ చిప్పుల రోజాలు ఇచ్చే కాలం వచ్చేసింది. అందుకే కాలంతో పోటీ పడుతూ టెక్నాలజీ గురు అంటూ పరిచయం చేసేందుకు దూరదర్శన్ యాదగిరి తెలంగాణ సిద్ధమైపోయింది. ఇటువంటి టెక్కీ విశేషాల గురించి తెలుసుకోవాలంటే, మీకున్న సందేహాలను తీర్చుకోవాలంటే ప్రతి శనివారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు ప్రసారం కానున్న ఫోన్ ఇన్ లైవ్ ఐటీ ట్రెండ్స్కి కాల్ చేయాల్సిందే. ఈ కార్యక్రమంలో ఐటీ రంగ నిపుణులు నేరుగా లైవ్లో ప్రేక్షకుల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. కోడింగ్లో ప్రజెంట్ ట్రెండింగ్ అంటే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నడుస్తుందని చెప్పొచ్చండి. ఎగ్జిస్టింగ్ మనకి C++ కానీ, అదేవిధంగా జావా. సో ఇప్పుడు అందరూ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సెస్ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే మనకి ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏదైతే AIML, డేటా సైన్స్, బిగ్ డేటా ఉన్నాయో, బట్ వీటిని మనం ప్రయారిటీ చేసి కన్వెన్షనల్ కోర్స్ అయినటువంటి ఎలక్ట్రానిక్స్ కానీ, మెకానికల్, సివిల్ని మనం నెగ్లెక్ట్ చేయొద్దు. బేసికలీ వీళ్ళకి నెక్స్ట్ లెవెల్ అన్నీ ఈజీగా అర్థమవుతాయి. అదొక అడ్వాంటేజ్. బట్ అది రాకపోయినా ఇప్పుడున్న టెక్నాలజీస్తోని చాలా ఆ టెక్నాలజీస్ నేర్చుకుని డైరెక్ట్ వర్క్ చేసేయచ్చు ఐటీ ఫీల్డ్లో. దేర్ ఇస్ అంటే అక్కడేమి పెద్ద కోడింగ్లో ఎక్స్పర్ట్ ఉండాల్సిన అవసరం అసలే లేదు. సో ఇవి ఇప్పటి వరకు వారంలోని ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు ప్రసారమయ్యే, అలాగే మనం దూరదర్శన్ యాదగిరిలో నిర్వహించుకునే హలో తెలంగాణ ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమాల వివరాలు. ఇక ఆ తర్వాత అంటే 12 గంటల నుండి 1 గంట వరకు ప్రసారం కానున్న కార్యక్రమ వివరాలని చూద్దాం. మన దేశం విభిన్నమైన సంస్కృతుల కలబోత, ఎన్నో ధర్మాల కలనేత. ఒక ధర్మాన్ని అనుసరించేటప్పుడు ఎన్నో సందేహాలు రావడం అనేది సహజమే. అటువంటి ధర్మ సందేహాల్ని తీర్చేందుకు ఆధ్యాత్మికవేత్తలు, ధర్మవేత్తలైన పండితులతో ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ధర్మ సందేహాలను ప్రతి ఆదివారం నిర్వహించనుంది దూరదర్శన్ యాదగిరి తెలంగాణ. నిన్న ఎలా ఉందో ఈరోజు అలాగే ఉంటుంది, ఈరోజు ఎలా ఉందో రేపు అలాగే ఉంటుంది. సాధారణంగా మనకి ప్రతి మాసంలో కొన్ని నియమాలు కొన్ని చెప్పారు. ఒక దేవతని పూజించు, ఇద్దరు దేవతల్ని పూజించాలి. అయితే లోకంలో ప్రసిద్ధంగా ఉండే అలవాటు ఏంటంటే కార్తీక మాసంలో శివార్చన చేస్తారు. కానీ స్కాంద పురాణంలో శంకర్ల వారు స్వయంగా సనత్ కుమార్ వారికి చెప్పారంటే ఇది నా మాసము,
భూఃపాదౌ యస్య నాభిర్వియదసురనిలశ్చంద్రసూర్యౌ చ నేత్రే కర్ణావాస శిరోద్యౌర్ముఖమపి దహనః. దహనః అగ్ని, ముఖం అపి ముఖం అయి ఉన్నాడు సుమా. సాక్షాత్తు విష్ణు యొక్క ముఖం అగ్ని. ఈ మధ్య మనం అందరం ఒక విషయం గురించి మాట్లాడుకున్నాం కదా, బంగారం రేటు విపరీతంగా తగ్గిపోయిందని, లేకపోతే ఉన్నట్టుండి పెరిగిందని. అసలే శ్రావణ మాసం కదా, కొంచెం గట్టిగా ప్రయత్నించి ఒక కాసుల పేరో, చిన్న వడ్డానమో, లేకపోతే ఒక డజను గాజులో అలా కాస్త బడ్జెట్లో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. వర్కౌట్ అవుతుందో లేదో అని తెలుసుకోవాలిగా. చాలామంది ఆడవాళ్ళు ఇలా ఎదురు చూస్తూ ఉంటారు. కాకపోతే వారికి ఉన్న ఒక మార్గం ఏంటంటే టీవీ చూడడం, దూరదర్శన్లో ఈ ప్రోగ్రాం చూడడం. నాతో పాటు ఇలాంటి డౌట్స్ ఖచ్చితంగా మహిళలందరికీ ఉందనుకోండి. బంగారం పైన మనకుండే ఫోకస్ అలాంటిది. మరి ఆ మాటకు వస్తే మగవారేం తక్కువ కాదు కదా. ఏ కంపెనీ షేర్ పడింది, ఏది పెరిగింది, ఏది ఎందులో ఇన్వెస్ట్ చేయాలని సీరియల్ చూసే టైం అయిందన్నా వినకుండా టీవీలో ఆ షేర్ మార్కెట్ కార్యక్రమాలు పెట్టి మరీ చూస్తూ ఉంటారు. ఇటువంటి విశేషాలన్నీ అప్ టు డేట్ అందించేందుకు ప్రతి సోమవారం నుంచి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది దూరదర్శన్ యాదగిరి తెలంగాణ. ట్రేడింగ్ చేసేవారు, షేర్ మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకునే వారికి ఈ కార్యక్రమం ఉపయోగంగా ఉంటుంది. మహిళలు మీరు కూడా బంగారానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలనుకున్నా కూడా, ఆ ట్రెండ్ తెలుసుకోవాలనుకున్న ఈ కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు బిజినెస్ ముచ్చట్లో. ఇక ప్రత్యేకంగా ఈ రోజున రిజర్వ్ బ్యాంక్ యొక్క పరపతి విధానానికి విషయానికి వస్తే ఎంపీసీ మీట్లో రెపో రేట్స్లో ఏమీ చేంజ్ జరగదని చెప్పి నిన్న 100% ఆఫ్ ద అనలిస్టులు యునానిమస్ ఒపీనియన్ ఇచ్చారు. అంటే ప్రజెంట్ ఇప్పుడు మనకి ఏ సెక్టార్లు లేకపోతే ఏ స్టాక్స్ ఈ బడ్జెట్లో మనకి బాగా పైకి రావడానికి స్కోప్ ఉందో ముందు వాటిలో మనం చెప్పుకోవాలండి. లైక్ ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన దాని కింద చాలా వరకు ఇల్లు అవన్నీ కట్టడానికి స్కోప్ అవుతుంది. వార్తా విశేషాలతో పాటు తెలంగాణ రాజధాని, తెలంగాణ ప్రజల నాడి హైదరాబాద్లో ఏం జరుగుతోంది, నగరంలో చోటు చేసుకోనున్న ఆసక్తికర విశేషాల సమాహారంగా రూపొందిన కార్యక్రమం మెట్రో ప్లస్. ఈ ప్రత్యేక కార్యక్రమం ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 7 గంటల వరకు, తిరిగి సోమవారం ఉదయం 8:30 నుండి 9 గంటల వరకు ప్రసారం కానుంది. ఇక దక్కన్ ప్రాంతం నుండి తెలంగాణలో అడుగుపెట్టి కవి హృదయాల్లో గజ్జె కట్టి ఆడి కళా పిపాసుల చేత వాహ్వా వాహ్వా అని నోరూరా అనిపించుకున్న నెరజాన్లు గజల్స్. ఎందరో కవులు గజల్స్ ప్రక్రియని తనదైన శైలిలో పండించిన తెలంగాణ ప్రాంతం మాత్రం తనదైన ఒక ప్రత్యేకతని ఈ ప్రక్రియలో సొంతం చేసుకుందనడంలో సందేహం లేదు. ఆస్వాదించే కొద్దీ అదరహో అనిపించే అద్భుతమైన గజల్ సౌందర్యాన్ని ఆవిష్కరించేందుకు ప్రతి ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు గజల్స్ కవాలి ముషాయిరా కార్యక్రమంతో సిద్ధమైంది దూరదర్శన్ యాదగిరి తెలంగాణ. అసలు నిజమేంటి అని తెలుసుకోవాలంటే దూరదర్శన్ వార్తలే చూడాలి.
అనేలా వెల్లువలా దూసుకొస్తున్న మీడియాలో ఒక ప్రత్యేకతని, ప్రతిష్టను ప్రజల మనసులో చిరకాలం నుండి సుస్థిరం చేసుకున్నాయి దూరదర్శన్ వార్తలు. సూటిగా, సుత్తి లేకుండా, నిష్పాక్షికంగా, నిజం మాత్రమే వినిపించేలా, విశ్వసనీయంగా, ప్రజాక్షేమమే ధ్యేయంగా సాగే దూరదర్శన్ వార్తలకు టీఆర్పీ లెక్కలెక్కి అందని ప్రత్యేకమైన ఒక వ్యూవర్షిప్ ఉంది. నాటి నుండి నేటి వరకు దూరదర్శన్ వార్తలంటే విశ్వసనీయతకి మారిపోయారు. దూరదర్శన్ యాదగిరి తెలంగాణ అందించే ఈ వార్తల ప్రసారాల వేళల్ని ఒకసారి చూద్దాం. మొదట తెలుగులో, ఆ తర్వాత ఉర్దూలో వెంటనే ప్రసారమయ్యే వార్తల ప్రసార వేళల వివరాలు ఏంటంటే, ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 8:30 వరకు తెలుగులో వార్తా ప్రసారం ఉంటుంది. స్వాగతం, నేను శ్రీచంద్ర. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. రైతులు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల వారు బడ్జెట్ పొద్దులపై ఓటి ఆశలు పెట్టుకున్నారు. వివరాలు చూద్దాం. ముఖ్యమంత్రి ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంట నుండి 1:30 వరకు తెలుగులో, వెంటనే 1:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉర్దూలో వార్తలు ప్రసారం అవుతాయి. మరలా రాత్రి 7 గంటల నుండి 7:30 గంటల వరకు తెలుగులో, ఆ వెంటనే 7:30 గంటల నుండి 8 గంటల వరకు ఉర్దూలో వార్తలు ప్రసారం అవుతాయి. అయితే చివరిగా ప్రతిరోజు రాత్రి 9 గంటల నుండి 9:30 గంటల వరకు తెలుగులో మాత్రమే వార్తలు ప్రసారం అవుతాయి. సో యాదగిరి తెలంగాణ సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న చక్కని విజ్ఞానాత్మకమైన కార్యక్రమాల వివరాలని ఇప్పటి వరకు మనం చూసాం. మరి విజ్ఞానంతో పాటు వినోదం కూడా అవసరమే కదా. అయితే మన రావు గోపాలరావు గారు అప్పట్లో ఒక మాట అన్నారండి, మడిసన్నాక కుసంత కళాపోషణ ఉండాలి కదా అని. మరి అది కూడా గుర్తుపెట్టుకుంటాము. అందుకోసమే ఆ విధంగా చూస్తే మనం వినోద రంగంలో ఉన్నాం కాబట్టి, ఇప్పుడు అందరూ దానికి ఎక్కువ అడిక్ట్ అయ్యారు కాబట్టి వినోదాన్ని టికెట్ లేకుండా అందించేయాలి కదా. ఆ విధంగా ముందుకు వెళ్తూ విజ్ఞానంతో పాటు వినోదాత్మకంగాను ప్రేక్షకుల మదిని దోచుకునే పలు షోస్ను, అంటే కార్యక్రమాల్ని పరిచయం చేయనుంది దూరదర్శన్ యాదగిరి తెలంగాణ. వాటిలో ఈ కార్యక్రమాలు సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి వార్తా ప్రసారం తర్వాత 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం కానున్నాయి. వారంలో ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేకమైన అంశంతో ప్రేక్షకుల ముందుకొచ్చే ఈ ప్రణాళికలో ముందుగా ప్రతి సోమవారం రాత్రి మస్త్ మజా పేరుతో మహిళల కోసం ఒక గేమ్ షోని పరిచయం చేస్తోంది దూరదర్శన్ యాదగిరి తెలంగాణ. మహిళల ఆటపాటలతో, సరదా కబుర్లతో ఆకట్టుకునే రీతిలో సాగే ఈ కార్యక్రమం ప్రతి సోమవారం రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం కానుంది. సరే కానీ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మొరిగినట్లు ఈ ప్రశ్న ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటారు కదా. సో అలాగే అంటారు చాలామంది, నాకు కూడా తెలుసు. రాజమౌళి చెప్పేదేదో చెప్పేశాడు, కానీ అంతకుముందే మనకు ఒక బ్రెయిన్ ఉంది కాబట్టి, దానికి కొంచెం తిక్కుంది, దానికో లెక్క ఉంది కాబట్టి మనం రాసుకోవాల్సిన నెరేషన్స్ చాలా ఉంటాయి, చాలా రాసేసుకున్నాం కదా. దానికి సంబంధించిన మీమ్స్ అప్పట్లో చాలా హల్చల్ చేశాయి. పోనీ సమాధానం తెలిసేకేమైనా ఆగామా అంటే అప్పుడు కూడా ఆగాం. పేరడీతో చేసిన గారడీ సోషల్ మీడియాని ఊపేసింది కదా. అటువంటి బోలెడంత పేరడీ కామెడీతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించేందుకు ప్రతి మంగళవారం రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం కానున్న కార్యక్రమం నవ్వు నవ్వించు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలలో జానపద కళలు అనేవి మిళితమై ఉంటాయి. ఆ పల్లె పదాల్లో తెలంగాణ గుండె చప్పుడు కదలాడుతుంది. ప్రతి పదంలో జీవనరాగం గజ్జి కట్టి ఆడుతుంది. కాలంలో కరిగిపోకుండా కాపాడుకోవడానికి ఆ పల్లె గమకాల మువ్వల సవ్వడి ఆట పాట కార్యక్రమంగా
ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది దూరదర్శన్ యాదగిరి తెలంగాణ. ఈ ప్రత్యేక కార్యక్రమం ప్రతి బుధవారం రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం అవుతుంది. జారు జారు బండ మీద జామురాతిరి ఓ గంధ సిరి వనమలి ముక్కు సిటీ సిరా ఎలుగగొట్టి ఏమీ సేతు దలవుసే 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 వైరే వైరే ఆగారడి 3 లోకములను గన్నది గారడి వైరే వైరే ఆగారడి 3 లోకములను గన్నది గారడి 6 అడుగుల అందాగాడ ఊరు మెచ్చిన చందూరుడా పేరు మీద ఈ పేరు మీద ఉన్నదాన్ని మనసు పట్ట సిందాదాన్ని ఎక్కాడున్నవురా పాని ఎడ మీద ఉండేటి గమగమ గంధ సందాహ మామయ్యలో ఆరైతే ముడి మీద రాలితే సాలయ్య గంగారామయ్యలో. వేటూరి సుందర్ రామ్మూర్తి గారి కలంలో ప్రాణం పోసుకున్న మధుర గీతాల మాధుర్యానికి అంతే లేదు. అంతటి మాధుర్యం ఆయన గీతాల్లో తొణికిసలాడడానికి కారణం ఏంటి? కోట శ్రీనివాసరావు గారు పేరు నిజానికి విలనిజానికి పెట్టింది పేరు. మరి ఆయన మళ్ళీ సినిమాల్లో కనిపించే అవకాశం ఉందా? యూత్ క్రష్ రష్మిక మదన సినీ ప్రయాణం ఎటువైపు? ఇటువంటి ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలంటే ప్రతి గురువారం రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారమయ్యే దూరదర్శన్ యాదగిరి తెలంగాణలో ప్రసారం కానున్న చిత్రసీమ కార్యక్రమం చూడాల్సిందే. సినీ ప్రముఖుల ఇంటర్వ్యూలను ప్రసారం చేసే ఈ కార్యక్రమాన్ని ఈరోజు కూడా అస్సలు మిస్ కాకండి. భారతీయ సంగీతం ఒక అద్భుతం. రోగాలు కూడా నయం చేసే శక్తి కలిగిన దివ్యమైన వేదం అది. సనాతనమైన ఆ సంగీత మధురిమలని రేపటి తరం ఆలపిస్తుంటే ఎంతో ముచ్చటగా ఉంటుంది కదా. అటువంటి భక్తి జానపద సినీ గీతాల్ని పోటాపోటీగా వర్ధమాన గాయని గాయకులు ఆలపించే చక్కని కార్యక్రమం పాటల పల్లకిలో. ఇది ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు మన దూరదర్శన్ యాదగిరి తెలంగాణలో ప్రసారం కానుంది. వీకెండ్ డేస్ అంటేనే యూత్కి కేర్ ఆఫ్ అడ్రస్. అందుకే ప్రతి శనివారం యాదగిరి తెలంగాణలో రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారమయ్యే విధంగా వినూత్నమైన కాలేజ్ డేస్ క్యాంపస్ షోని పరిచయం చేస్తోంది. ఈ కార్యక్రమంలో యువత క్యాంపస్ లైఫ్ని పరిచయం చేసుకోవచ్చు. ఆడుతూ పాడుతూ సాగిపోయే యువత అభిప్రాయాలను పంచుకోవచ్చు. వినోదాత్మకంగా ఉండే చిట్ చాట్ గేమ్ షోగా దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతుంది దూరదర్శన్. ఈ షోస్ అన్నీ కూడా ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నవి మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల వరకు రిపీట్ టెలికాస్ట్ కూడా అవుతాయి మర్నాడు మధ్యాహ్నం. కాబట్టి ఒకవేళ ఏ రోజుకు ఆ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాలని మిస్ అయిన వారు మళ్ళీ ఆ తర్వాత రోజు 2 గంటల నుండి 3 గంటల వరకు తిరిగి ప్రసారం అయినప్పుడు చూసి ఆనందించవచ్చు. వన్స్ మోర్ అనిపించుకునే ఇలాంటి కార్యక్రమాలని మళ్ళీ మళ్ళీ చూసినా ఆనందమే ఆహ్లాదమే కదా. ఇవి రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం కానున్న ప్రత్యేక షోస్ వివరాలు. ఆ తర్వాత రాత్రి 9 గంటలకి ప్రసారమయ్యే తెలుగు వార్తల అనంతరం అంటే రాత్రి 9 గంటల 30 నిమిషాలకి ప్రతిరోజు సినిమాలు ప్రసారం అవుతాయి. నాటి నుండి నేటి వరకు ప్రేక్షకాదరణ పొందిన సినిమాలు ప్రతిరోజు ప్రసారం అవుతూ ఉంటాయి. అదే సినిమా తిరిగి మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రసారం అవుతుంది.
పెళ్లి జరగకపోవచ్చు, కానీ మనసులు ఏనాడో ముడిపడిపోయాయి. కానీ ఈనాటి పరిస్థితుల్లో ముడిపడ్డ ఏ బంధమైనా విడిపోక తప్పచ్చాను. నీ పదములాన నా నిత్య సత్యవ్రతముపై యాన సకల దేవతలయాన మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఆరంభమైన ఈ నూతన కార్యక్రమాలు ప్రేక్షకాదరణను విశేషంగా పొందుతాయని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.